అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ విజయవాడ నుంచి. ఆ, మీకు నవరాత్రుల్లో మన కులదేవతకి డైలీ నిత్య పూజ చేసుకోవడానికి నవరాత్రుల్లో దుర్గమ్మ వారులతో పాటు కులదేవతలు కూడా కంపల్సరీ మనం కలిపి చేసుకుంటాం కాబట్టి, సో మారియమ్మని విగ్రహాలు, మారియమ్మ, పోలేరు మీకు ఇంతకుముందు కూడా బ్రాస్లో చాలా చాలా చూపించాను, అలాగే పంచలోహంలో కూడా చూపించాను, కానీ కాపర్లో కూడా మీకు నవరాత్రుల కలెక్షన్లో చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారు వచ్చేటప్పటికి నాగాభరణంతో ఉన్నారు, ఇక్కడ నాగపడగ లేకుండా ఉన్నారు. మనకి నాగాభరణంతో కొంతమంది అడుగుతారు, నాగాభరణం లేకుండా అడుగుతారు. అభిషేకానికి కానీ, అలంకారానికి కానీ, మాల వేసుకోవడానికి కానీ అన్నిటికీ అనుకూలమైన విగ్రహం అయితే నాగాభరణం లేకుండా. అలా కాకుండా నాగాభరణంతో చేసుకుంటే కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది ఈ నాగాభరణం వల్ల. అలాగే అమ్మవారు చక్కగా చతుర్భుజాలతో మనకి చక్కగా త్రిశూలము, కత్తి అన్నీ పట్టుకుని మనకి అమ్మవారు ఒక ముఖాకృతి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చతుర్భుజాలతో అమ్మవారు చూడండి, ఇక్కడ బుగ్గలు నవ్వితే చొట్టపడినట్టు క్లియర్గా చూడండి, మీకు చాలా చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇంకోటి అమ్మవారు సుఖాసనంలో కూర్చుని ఉంటారనమాట పీఠం మీద. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా సేమ్ అంతే. కాకపోతే ఏంటంటే ఈ రెండు విగ్రహాలకి డిఫరెన్స్ ఏంటంటే మీకు నాగాభరణం ఒకటి మారుతుంది. తర్వాత ఇక్కడ అమ్మవారికి వచ్చేటప్పటికి కిరీటానికి జ్వాలా కిరీటం లాగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే కిరీటానికి ఏమి రాదు. సో చక్కగా మనకి 4 ఇంచెస్లో వస్తున్నారు. ఈ అమ్మవారు వచ్చేటప్పటికి 5 ఇంచెస్లో వస్తున్నారు. సో నిత్య పూజకి, నిత్య అభిషేకానికి, రోజు చక్కగా కుంకుమ పూజ చేసుకోవడానికి అనువైన విగ్రహాలు అన్నమాట. సో ఈ అమ్మవారిని మీరు ఏ రూపంగా అయినా కొలుచుకోవడానికి అనువైన విగ్రహాలు. సో కులదేవత విగ్రహాల్లో ప్రత్యేకంగా నవరాత్రుల్లో పూజ చేసుకోవడానికి చూపిస్తున్న కాపర్లో ఓఆర్జీ అంటే ఒరిజినల్ పీస్ అన్నమాట. ఇవి ప్రీమియం ఫినిష్తో వస్తున్నాయి. సో ఈ ఒక కలెక్షన్.